మత ఉన్మాదంతో రెచ్చిపోయే శక్తులు మన మధ్యనే ఉన్నప్పుడు, మన మిత్రులుగానో మన బంధువుల్లాగానో మనతోనే కలిసి సాగుతున్నప్పుడు నీలో ఈ ఉన్మాదపు చేష్ట కరెక్ట్ కాదు, నా దగ్గర నా మత ఉన్మాదం లేదు, నీ దగ్గర నీ మత ఉన్మాదం కరెక్ట్ కాదు, మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఆ మత పెచ్చని తగ్గించు అని అన్నా చెప్పాలి, లేదంటే అది తప్పని ఎత్తి చూపెట్టాలి. అప్పుడు కంట్రోల్లో ఉంటారు. కానీ హిందువులకి అది పట్టదు, లైట్ తీసుకుంటారు. అవతల మతస్థులకు వాళ్ళ మతం పట్ల విశ్వాసం ఎక్కువ ఉంది, మన వాళ్ళందరూ వెధవాయిలని, మనం కూడా ఆ వెధవాయిల్లో ఒకళ్ళం అనేది మర్చిపోతుంటారు. ఆ పర్యవసానం భారతదేశం విడిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. మత ఉన్మాదంతో ఒక దేశం ఆవిర్భవించింది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళందరూ వెధవాయిల్లే అన్నట్టుగా మనం కూర్చున్నాం. ఒక ముక్కైనా మనలో బుద్ధి రాల. తర్వాతన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడింది. అప్పుడు ఆ బంగ్లాదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా మా మతరాజ్యం వచ్చింది కదా అని సంతోషపడ్డారు. తీరా చూస్తే ఆ మతరాజ్యం ఏర్పడ్డాక అందులో వచ్చిన చీలికలు బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ హిందువులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ రోజున వాళ్ళ మతరాజ్యం ఏర్పడ్డా మన మతాలను మనకేం ఇబ్బంది కాదు అని అనుకున్నారు. పాకిస్తాన్లో ఏమైపోయింది బతుకులు, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమవుతున్నది బతుకులు. బంగ్లాదేశ్లో తరిమివేయబడుతుంది ఎవరు, ప్రాణాలు తీయబడుతుంది ఎవరు, ఆస్తులు లాక్కోబడుతుంది ఎవరు, ఉద్యోగాలు పోగొట్టబడుతుంది ఎవరు, వ్యాపారాలు లాక్కోబడుతుంది ఎవరు, అమ్మాయిల్ని లాక్కుపోతున్నది ఎవరు. వీళ్ళు చివరికి ఏ స్థాయికి బరి తెగించారు అంటే, మన దేశంలో కూడా ఉంది ఈ సంస్థ బంగ్లాదేశ్ స్ఫూర్తితోనే. దాని పేరు జమాతే ఇస్లాం, బంగ్లాదేశ్ జమాతే ఇస్లాం. మన దగ్గరది మరి మన దేశానికి అనుగుణంగా ఉంటుందో లేదో తెలియదు. బంగ్లాదేశ్ జమాతే ఇస్లాం వాళ్ళు, మేము ఆ తిండి లేకపోయినా పర్లేదు పస్తులైనా ఉంటాం కానీ భారతదేశంలో గజ్వాయ హిందూ చేసి తీరతామని ప్రకటించారు. అంటే భారతదేశాన్ని మత మార్పిడి చేసి తీరతామని ప్రకటించారు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్మాదం, పాకిస్తాన్లో నిన్నదాకి జరిగిన ఉన్మాదాన్ని ఈ దేశంలో అమలు చేసి తీరతామంటున్నారు. దాన్ని బట్టి ఎప్పటికైనా హిందూ మేల్కొంటాడా లేదా. నువ్వు ఏ ముస్లింని ద్వేషించద్దు, ఏ క్రైస్తవుని ద్వేషించద్దు, కానీ చైతన్యవంతం అవ్వాల్సినటువంటి అంశం ఉంది. ఉన్మాదాన్ని రేకెత్తించేటటువంటి శక్తులది ఇది తప్పు అని ఎత్తి చూపెట్టాలి. అలాగే నువ్వు ఏ మతాన్ని ద్వేషించొద్దు, నీ మతాన్ని ద్వేషిస్తే తప్పు అనేటటువంటి మాట మాట్లాడాలా, పోలీస్ కంప్లైంట్ చేయాలా, సంఘటితంగా నిలబడి అవసరమైతే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళాలా. సమాజం కనుక, హిందూ సమాజం ఈ రోజున కనుక బాధ్యతాయుతంగా లేకపోతే భవిష్యత్తులో బంగ్లాదేశ్లో బ్రతుకులు అవుతాయి, భవిష్యత్తులో పాకిస్తాన్లో బ్రతుకులు అవుతాయి, భవిష్యత్తులో ఒక తాలిబాన్ల జీవితాలు ఎలా, తాలిబాన్ల రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో బ్రతుకులు అవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.